మీరు ఒక స్టూడెంట్, ఫాదర్ లేదా హస్బెండ్, సో ఏ సిచ్యువేషన్ ఉన్నా సరే, సో ఇప్పుడు చేస్తున్న జాబ్ క్విట్ చేసి ఒక ఫుల్ టైం ట్రేడర్ గా మారాలనుకుంటున్నారు. మీరు ఏం చేయాలి? ఐ విల్ షేర్ 5 points టు బికమ్ ఏ ఫుల్ టైం ట్రేడర్. సో అది విన్న తర్వాత మీకు మీరే డిసైడ్ అవుతారు, చేయాలా లేదా, రిస్క్ తీసుకోవాలా లేదా, సో ఏముంటుంది అని చెప్పేసి. సో ఫస్ట్ మీరు ఒక స్టూడెంట్ అనుకుందాం ఎగ్జాంపుల్గా. సో ఒక స్టూడెంట్ అంటే సో మీ ఏదైతే ప్రజెంట్ చేస్తున్నారో ఎడ్యుకేషన్ అది క్విట్ చేసేసి మీరు ట్రేడింగ్ సైడ్ వెళ్ళాలంటే సో చాలా కాంప్లికేషన్స్ ఉంటాయి. పేరెంట్స్ని ఒప్పించడం, ఇన్కమ్ కావాలి, సో ట్రేడ్ చేయడానికి నాలెడ్జ్ కావాలి, సో ఇంకా చాలా ఉంటాయి. ఒక ఫాదర్ అనుకుంటే సో తనకి రెస్పాన్సిబుల్గా వైఫ్, పిల్లలు ఉంటారు. ఒక హస్బెండ్ అనుకుంటే సో వైఫ్ ఉంటారు. సో ఇవన్నీ వదిలిపెట్టినప్పుడు సో ఇది ఇక్కడ రెగ్యులర్ ఇన్కమ్ వస్తుందా రాదా, ఇక్కడ నుంచి ట్రేడింగ్ నుంచి, సో ఇవన్నీ మనం చూసుకోవాలి. సో విల్ డిస్కస్ 5 points సో టు బికమ్ ఏ ఫుల్ టైమ్ ట్రేడర్ అండ్ సక్సెస్ఫుల్ ట్రేడర్, రైట్. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి రిస్క్, రైట్. సో ఒక జాబ్ చేస్తున్నారు, సో అది క్విట్ చేసి మీరు ట్రేడింగ్ సైడ్ వెళ్ళిపోయారు. సో జాబ్లో మనకు రెగ్యులర్ ఇన్కమ్ వస్తుంది. సో ఇక్కడ ట్రేడింగ్లో రెగ్యులర్ ఇన్కమ్ అనేది ఉండదు, గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ జాబ్కి మన ట్రేడింగ్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. కాబట్టి సో మీరు ఫస్ట్ ఏం చేయాలంటే ఒక స్టూడెంట్గా ఉన్నారు, లేకపోతే ఒక హస్బెండ్గా ఉన్నారు, ఒక ఫాదర్గా ఉన్నప్పుడు రిస్క్ అనేది క్యాలిక్యులేట్ చేసుకోవాలి. సో ఎంటర్ అవుతున్నాం స్టాక్ మార్కెట్లో, సో ఒక ట్రేడర్గా అంటే ఖచ్చితంగా మనకు ఫండ్స్ కావాలి. సో వితౌట్ ఫండ్స్ అయితే మనం ఏం చేయలేం కదా. సో దానికోసం ఏంటంటే ఖచ్చితంగా మీకు ఒక సైడ్ ఇన్కమ్ కావాలి విత్ సింగిల్ ఇన్కమ్, ఓకేనా. ఒకే ఒక సింగిల్ ఇన్కమ్ ఉంటే సో మీ జర్నీ వెరీ సూన్ కిల్ అయిపోతుంది. సో కాబట్టి అది గుర్తుపెట్టుకోవాలి. సో ఈ ఫండ్స్ అనేది మనకు ఉంటేనే సో దాంట్లో నుంచి సో ఫండ్స్ ఎలా వస్తాయి. సో నౌడేస్ చాలా రకాలుగా ఉన్నాయి, ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ మనీ సంపాదించుకోవడానికి. సో మన ఇంటి దగ్గర కూర్చొని సంపాదించుకోవడానికి చాలా ఉన్నాయి. సో జాబ్ చేయని అవసరం లేకుండా, ఓకేనా. ఒకవేళ జాబ్ చేస్తున్నా కూడా, రైట్. సో జాబ్ చేస్తున్నా కూడా మీరు ఫస్ట్ బిల్డ్ చేయాల్సింది మీ ఇన్కమ్ని కొన్ని పార్ట్ వైజ్గా మార్చేసుకొని మీరు రిస్క్ని క్యాల్కులేట్ చేసుకొని దాంట్లో నుంచి కొంత అమౌంట్ని మీరు ట్రేడింగ్ వైపు తీసుకురావాలి. సో ఫుల్ అమౌంట్ ఎప్పుడు పెట్టద్దు. సో ఫస్ట్ క్విట్ చేసి వచ్చి మీరు ఇక్కడ ట్రేడింగ్ అయితే స్టార్ట్ చేయొద్దు. ఫస్ట్ పాయింట్, మనం రిస్క్ అనేది ఎప్పుడు క్యాల్కులేట్ చేసుకోవాలి. సో మీరు అన్ని వదిలిపెట్టి వచ్చి సింగిల్ ఇన్కమ్ మీద డిపెండ్ అయ్యారనుకోండి, ఇక్కడ కనుక మీకు ఫెయిల్ అయితే సో లైఫ్ మొత్తం కొలాప్స్ అవుతుంది అండ్ మీ జర్నీ సో వెరీ సూన్ 6 months కంటే ఎక్కువ నడవచ్చు. సో కాబట్టి ఖచ్చితంగా ఒక ఫుల్ టైం ట్రేడర్ కావాలనుకున్నప్పుడు, ఒక రోడ్ మ్యాప్ ఉన్నప్పుడు ఫస్ట్ పాయింట్లో రిస్క్ తీసుకొని, సో రిస్క్లో మీరు ఫస్ట్ ఒక సైడ్ ఇన్కమ్ పెట్టుకొని ఆ సైడ్ ఇన్కమ్ నుంచి వెళ్ళి ఒక 20 లేదా 30% తీసుకొచ్చి స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేయండి. సో అప్పుడే మీ జర్నీకి ఫస్ట్ స్టెప్ అయితే స్టార్ట్ అవుతుంది. సెకండ్ పాయింట్ వచ్చేసి మనకు ఫ్యామిలీ, రైట్. మీరు ఒక స్టూడెంట్లా ఉన్నారు, ఒక హస్బెండ్లా ఉన్నారు, లేదా ఒక ఫాదర్లా ఉన్నారు. సో మీరు స్టాక్ మార్కెట్లోకి ఎంటర్ అవుతున్నప్పుడు, ఒక స్టూడెంట్గా ఉన్నప్పుడు పేరెంట్స్ అబ్జెక్షన్ చెప్తారు. సో ప్రూవ్ దెమ్. స్టాక్ మార్కెట్లో కెపాసిటీ ఎంత ఉంది, ఎంత సంపాదించవచ్చు ఒక్కసారి వాళ్ళకి ప్రూవ్ చేయండి, చూపించండి. గూగుల్ ఓపెన్ చేయండి, న్యూస్ చూపించండి, యూట్యూబ్లో చూపించండి. ఇక్కడ నేను ట్రై చేస్తాను. సో సర్టన్ పీరియడ్ వరకు టైం తీసుకోండి వాళ్ళ దగ్గర, వాళ్ళకి ప్రూవ్ చేయడానికి. సో నాకు 1 year 2 years కావాలి, నాకు టైం ఇవ్వని చెప్పేసి వాళ్ళు అడగండి. సో మీకు ప్రూవ్ చేయడానికి కొంచెం టైం కావాలి కాబట్టి అది కూడా వాళ్ళకి అర్థం చేసుకోవాలి. పేరెంట్స్ మైండ్ సెట్ ఎలా ఉంటుంది. సో మీరు ఒక జాబ్ హోల్డర్ అయ్యి ఒక రిస్క్ లేని పని చేసుకుంటూ హ్యాపీగా ఎర్న్ చేసుకుంటూ హ్యాపీగా ఉండాలి. బట్ దే డోంట్ నో స్టాక్ మార్కెట్లో ఎంత మనీ ఉందని చెప్పేసి, ఎంత సంపాదించుకునే కెపాసిటీ ఉందని చెప్పేసి వాళ్ళకి తెలియదు. సో కాబట్టి మీరు ఏం చేయాలి, ఫస్ట్ మీ పేరెంట్స్ని, మీరు ఒక హస్బెండ్ అయితే మీ వైఫ్ని, మీ ఫాదర్ అయితే మీ వైఫ్ అండ్ చిల్డ్రన్స్ని, సో వీళ్ళందరినీ ఒప్పించే ప్రయత్నం చేయాలి. సో ఇన్ ఫ్యూచర్ వాళ్ళ దగ్గర నుంచి మీకు మెంటల్ స్ట్రెస్ ఉండద్దు. ఎందుకంటే వాళ్ళు ప్రతిసారి మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తుంటే మీరు ఫోకస్ చేయలేరు. సో కాబట్టి మీరు ఫస్ట్ మీ ఫ్యామిలీని ఒప్పించే ప్రయత్నం చేయండి. చాలా సింపుల్, రైట్. ఒక సక్సెస్ఫుల్ ట్రేడర్ని చూపించండి. రాకెట్ జంజున్న వాళ్ళు కానీ యూట్యూబ్లో ఎంతో చాలా మంది ఉన్నారు. సో వాళ్ళని చూపించండి. సో వాళ్ళు చూపించిన తర్వాత వాళ్ళు ఎలా ఎర్న్ చేశారు, వాళ్ళ రోడ్ మ్యాప్ చూపించండి. వాళ్ళు ఎక్కడ స్టార్ట్ అయ్యారు, ఒక రిచ్ పర్సన్ సంపాదిస్తున్నాడా లేదా ఒక పూర్ పర్సన్ ఈ స్టేజ్కి వచ్చాడా, సో ఇవన్నీ వాళ్ళకి చూపించండి. సో వాళ్ళ మైండ్లో వాళ్ళకి ఇదంతా ఫిక్స్ అయిన తర్వాత సో ఖచ్చితంగా ఎవరైనా సరే చాలా సింపుల్ లాజిక్ ఆలోచించండి. మిమ్మల్ని ఎవరైనా సరే తప్పుపడుతున్నారంటే ఒక చిన్న లాజిక్, మీరు మనీ సంపాదించడం లేదని రియాలిటీ గుర్తుపెట్టుకోండి. మీరు మనీ సంపాదిస్తే మిమ్మల్ని ఎవరు క్వశ్చన్ చేయరు. సో కాబట్టి మనీ వస్తుందని తెలిస్తే పేరెంట్స్ కానీ వైఫ్ కానీ చిల్డ్రన్స్ కానీ ఎవరు కానీ అబ్జెక్షన్ చెప్పరు. ఈ పాయింట్ కంపల్సరీ. ఫ్యామిలీ అనేది వాళ్ళని ఒప్పించడము కంపల్సరీ. యాజ్ ఎ ట్రేడర్ నేను నా ఎంగేజ్లో
వెరీ టీనేజ్లో సో నేనైతే ఆ పేరెంట్స్ని ఈ విధంగానే ఒప్పించాను. సో వాళ్ళని బ్రతిమాలాడాను. సో వాళ్ళకి టైం ఇచ్చాను, నేను ప్రూవ్ చేసుకున్నాను. సో నా జర్నీ పీస్ఫుల్గా ఇప్పటివరకు అయితే సక్సెస్ అయింది, రైట్. సో ఈ పాయింట్ మీరు కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. సెకండ్ పాయింట్ వచ్చేసి మీరు మీ ఫ్యామిలీని కంపల్సరీ ఒప్పించాలి, వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పాలి. సో ఇక్కడికి మనం ఫ్యామిలీ మ్యాటర్, సో ఇలాంటి ఇబ్బంది లేకుండా క్లోజ్ అయిపోయింది. థర్డ్ పాయింట్ వచ్చి నాలెడ్జ్, రైట్. సో ఒక ఫుల్ టైం ట్రేడర్గా వచ్చే వ్యక్తికి నాలెడ్జ్ అనేది 100%, రైట్. గుర్తుపెట్టుకోండి, 100% నాలెడ్జ్ ఉండాలి. సో ఎందుకంటే ఇక్కడ మీరు రిస్క్ తీసుకుంటున్నారో, ఫ్యామిలీని ఒప్పిస్తున్నారో, వాళ్ళకి ప్రూవ్ చేయాలనుకుంటున్నారో, రిస్క్ తగ్గించుకోవాలనుకుంటున్నారో అంటే మీ మైండ్లో ఫుల్ ఆఫ్ నాలెడ్జ్ ఉండాలి. సో నాలెడ్జ్ టన్స్ ఆఫ్ వీడియోస్ యూట్యూబ్లో ఉన్నాయి, ఎవరో ఒకరు లేదా ఇద్దరిని ఫాలో అవ్వండి, వాళ్ళు చెప్పేది పూర్తిగా వినండి, మైండ్లోకి ఎక్కించుకోండి, సో అర్థం చేసుకోండి. సో ఏ మార్కెట్ చేస్తారు, ఇండియన్ మార్కెట్, ఫారెక్స్ మార్కెట్, ఎవ్రీథింగ్, కమోడిటీస్, డెరివేటివ్స్, ఏదైనా సరే ఫస్ట్ డిసైడ్ అవ్వండి మీ దగ్గర ఉన్న క్యాపిటల్ని బట్టి. సో ఆ విధంగా నాలెడ్జ్ మొత్తం నేర్చుకోండి. లేదా ఒక ప్రొఫెషనల్ని చూసుకోండి, సో తన దగ్గరికి వెళ్ళి నేర్చుకోండి. నాలెడ్జ్ విషయంలో మీకు మీ దగ్గర వేరే ఆప్షన్ లేకుండా, అంటే నాలెడ్జ్ ఫుల్ ఆఫ్ నాలెడ్జ్తో ఉండండి. సో నాలెడ్జ్ ఉంటే మీకు ఏమవుతుందంటే, సో మీకు ప్రతి ఒక్క పాయింట్ టు పాయింట్ తెలిసిపోతుంది, ఎలా చేయాలి, ఎలా ముందుకు పోవాలి. ఒకరి గైడెన్స్ కంపల్సరీ తీసుకోండి, ఒక ప్రొఫెషనల్ ఎవరిదో ఒకరి గైడెన్స్ కంపల్సరీ తీసుకోండి. లేదా యూట్యూబ్లో కానీ ఎవరిదైనా ఒక గైడెన్స్ తీసుకోండి, మాట్లాడండి. సో నేను స్టార్ట్ చేస్తున్నాను, సో వాళ్ళ దగ్గర సలహాలు తీసుకోండి, వాళ్ళ సక్సెస్ జర్నీ వినండి, వాళ్ళు ఎలా చెప్తారో ఒకసారి చేయండి. దీనివల్ల మీకు ఏమవుతుందంటే మీకు కాస్త మీ మైండ్కి రిలాక్స్ వస్తుంది, మీకు ఒక రోడ్ మ్యాప్ వాళ్ళు ఇవ్వగలుగుతారు, సో ఎలా స్టార్ట్ చేయాలో చెప్పగలుగుతారు. సో దానివల్ల ఈ నాలెడ్జ్ మీకు పేపర్ మీద ఉండాలి, గుర్తుపెట్టుకోండి. ఈ నాలెడ్జ్ పేపర్ మీద, ప్రతి ఒక్క పాయింట్ పేపర్ మీద ఉండాలి. మీ మైండ్లో ఉండడం కంటే మీ పేపర్లో ఉండడం చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్క దానికి పేపర్లో ఉండడం వల్ల మీరు పక్కాగా ఫుల్ టైం ట్రేడర్ అవ్వడానికి చాలా ఎర్లీగా మీరైతే ఫుల్ టైం ట్రేడర్గా మారుతారు. సో కాబట్టి నాలెడ్జ్ విషయంలో ఎప్పుడు కాంప్రమైజ్ కావకండి. నాలెడ్జ్ తెలుసుకుంటే మీకు రిస్క్ తెలుస్తుంది, లాస్ని ఎలా బేర్ చేయాలో తెలుస్తుంది, ఫియర్ని ఎలా బేర్ చేయాలో తెలుస్తుంది, అండ్ మీరు ముందుకు ఎలా వెళ్ళాలో తెలుస్తుంది, అండ్ మీ లైఫ్ గోల్ తెలుస్తుంది. సో ఈ పాయింట్స్ మీ నాలెడ్జ్ ఉండడం వల్ల మాత్రమే మీకు తెలుస్తుంది. కాబట్టి 5 పాయింట్స్ కంపల్సరీ. సో మీరు నాలెడ్జ్ ఉంటేనే సో మీరు ఎర్న్ చేయగలుగుతారు, రైట్. సో అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, 4th పాయింట్, సక్సెస్ఫుల్గా ఒక ఫుల్ టైం ట్రేడర్ కావాలంటే ఒక 1 year సో మీరు ఒక చిన్న పని చేయాల్సి ఉంటుంది. మీ దగ్గర 90% అక్యూరసీతో, 90% అక్యూరసీతో వర్క్ చేసే ఒక బ్యాక్ టెస్టెడ్ స్ట్రాటజీ ఉండాలి. ఓన్లీ 1 స్ట్రాటజీ ఇస్ ఎనఫ్, బట్ 90% అక్యూరసీ కంపల్సరీ ఉండాలి. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఒక నార్మల్ పర్సన్, నార్మల్ ట్రేడర్ ఒక సక్సెస్ఫుల్ ఫుల్ టైం ట్రేడర్గా మారాలి అంటే, ఇది నా అనుభవంతో చెప్తున్నాను, సో వేరే వాళ్ళ నాకు తెలియదు, ఇది నా అనుభవంతో చెప్తాను. 90%, 95% సక్సెస్ఫుల్గా 6 months ఆర్ 1 year, అట్లీస్ట్ 1 year బ్యాక్ టెస్ట్ చేస్తే 90% మీరు సెలెక్ట్ చేసుకున్న సెగ్మెంట్తో మనకు పని లేదు, రైట్. మనీ ఫ్లో అవుతుంది ఎప్పుడు, స్ట్రాటజీ 95% సక్సెస్ స్టేజ్ ఉన్నప్పుడు, అండ్ దాన్ని ఇంప్లిమెంట్ చేసి దాన్ని ప్రోగా మీరు ప్రాక్టీస్ చేసే అంత నాలెడ్జ్ మీ దగ్గర ఉన్నప్పుడు. సో గుర్తుపెట్టుకోండి, మన దగ్గర ఒక 90 to 95% కంపల్సరీ పనిచేసే ఒక బ్యాక్ టెస్టెడ్ స్ట్రాటజీ ఉండాలి 1 year. సో 95% ఉన్న ఒక బ్యాక్ టెస్ట్ స్ట్రాటజీ మన దగ్గర ఉంది ఇప్పుడు. సో నెక్స్ట్ ఏం చేయాలంటే, కనీసం 6 months కంపల్సరీ మీరు పేపర్ ట్రేడ్ చేయాలి. 6 months కంపల్సరీ. 6 monthsలో మీకు కంపల్సరీ 95% సక్సెస్ రేట్ రావాలి పేపర్ ట్రేడ్లో. ఎవ్రీ డే ఎవ్రీ ట్రేడ్ కంపల్సరీ మీకు బుక్ మీద ఉండాలి, మీ జర్నల్లో ఉండాలి. ఎంత వచ్చింది పలానా డేట్లో ఎంత వచ్చిందంటే ఆ డేట్ మీకు గుర్తుండాలి. ఆ డేట్తో సహా మీకు అక్కడ ఆ రోజు ప్రాఫిట్ ఎంత వచ్చింది, లాస్ ఎంత వచ్చింది, సో ఎవ్రీ పాయింట్ మీకు ఆ స్ట్రాటజీ గురించి మీకు రావాలి. 6 months కంపల్సరీ గుర్తుపెట్టుకొని 6 months కంపల్సరీ బ్యాక్ టెస్ట్ ఉండాలి, ఇది పేపర్ ట్రేడ్ ఉండాలి, రైట్. సో 6 months అయిపోయిన తర్వాత నెక్స్ట్ 6 months తక్కువ క్యాపిటల్, రైట్, లో క్యాపిటల్. మీరు ఏదైతే బ్యాక్ టెస్ట్ చేసారో ఆ స్ట్రాటజీకి అవసరమైన క్యాపిటల్, తక్కువ క్యాపిటల్, వెరీ లో క్యాపిటల్ ఎంత అవసరమో అంతే ఆ క్యాపిటల్తో నెక్స్ట్ 6 months కంటిన్యూస్గా ట్రేడ్ చేయండి. సేమ్ స్ట్రాటజీ, మార్కెట్కి రావడము, సేమ్ స్ట్రాటజీ ఇంప్లిమెంట్ చేయడము, వచ్చే రోజు చేయడము, రాని రోజు వదిలిపెట్టడం, అలా 6 months చేయండి. సో ఆల్రెడీ అది ఒక సూపర్ స్ట్రాటజీ కాబట్టి మీకు 6 months కంపల్సరీ ప్రాఫిట్ ఉంటుంది. సో ఇది ఒకసారి పేరెంట్స్కి చూపించండి, సో వాళ్ళు హ్యాపీ అవుతారు. సో మీరు మంత్లీ 40,000-30,000 సంపాదిస్తున్నారు కాబట్టి ఆ స్ట్రాటజీ తోటి వాళ్ళు హ్యాపీ అవుతారు. ఎందుకంటే మీకు మనీ సంపాదిస్తే ఎవరు క్వశ్చన్ చేయరు, ఫ్యామిలీ, వైఫ్ ఎవరు క్వశ్చన్ చేయరు, ఫ్రెండ్స్ ఎవరైనా సరే
ఓకేనా. దీనికి సంబంధించిన ప్రతి ఒక్క జర్నల్ మీరు దగ్గర పెట్టుకోవాలి, వాళ్ళకి చూపించాలి, వాళ్ళకి ప్రూవ్ చేయాలి కాబట్టి. సో ఇలా మీరు 6 months చేసిన తర్వాత సో వాట్ నెక్స్ట్. సో సక్సెస్ఫుల్గా సక్సెస్ అయిపోయింది 1 year, ప్రతిరోజు ప్రాఫిట్ అంటే 6 monthsలో ప్రాఫిటబుల్గా ఉన్నారు, 95% సక్సెస్ రేట్ ఉంది ఒక స్టార్టింగ్ దగ్గర ఉండడం వల్ల. సో మీకు కాన్ఫిడెన్స్ వచ్చింది, సో కాన్ఫిడెన్స్ బిల్ అయింది, భయం పోయింది, గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ ఇంక్రీజ్ ద క్యాపిటల్, మంత్లీ 1 lakh 2 lakhs సెండ్ చేయండి. సో సేమ్ స్ట్రాటజీ యూజ్ చేసి ఆ 1 lakh 2 lakh వచ్చేలా ప్లాన్ చేసుకోండి. సో అప్పుడు మీకున్న ఆల్ రెస్పాన్సిబిలిటీస్, మీ ఫ్యామిలీ నుంచి ఎలాంటి రిస్క్ అండ్ స్ట్రెస్ అనేది ఇంకా ఉండదు, మీరు ఒక సక్సెస్ఫుల్ ట్రేడర్గా మారిపోతారు. సో మీకే మీ లోపలనే ఒక పాజిటివ్ ఎనర్జీ స్టార్ట్ అవుతుంది. సో ఈ రోడ్ మ్యాప్ అంతా మీకైతే కంపల్సరీ యూజ్ అవుతుంది. అండ్ ఫైనల్ వచ్చేసి ఎందుకు క్యాపిటల్ ఇంక్రీజ్ చేయాలంటే, సో మీరు అలా చేస్తున్న రోజులు 6 months తక్కువ క్యాపిటల్తో ఒక బిల్డ్ చేసుకున్న కాన్ఫిడెన్స్ ఏదైతే ఉందో దాన్ని క్యారీ చేయాలంటే ఖచ్చితంగా మీకు ఒక నెక్స్ట్ ఒక 3-4 monthsకి ఎక్కువ క్యాపిటల్తో ఖచ్చితంగా చేసే ఒక ఎబిలిటీ రావాలంటే క్యాపిటల్ ఇంక్రీజ్ చేయాలి. సో ప్రాఫిట్ కూడా 1-2 lakhs ఎక్కువ పైన ఎర్న్ చేసే ఛాన్సెస్ అయితే మీరు తీసుకోవాలి కంపల్సరీ. సో ఇది ఇప్పుడు ఈ 4 points అయితే ఏవైతే ఉన్నాయో మీకు అవి చాలా చాలా యూజ్ అవుతాయి. అండ్ ఫైనల్ పాయింట్ వచ్చేసి ఏఐ. సో మీరు ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా ఏఐ మొత్తం ఏఐతో నిండిపోతుంది. సో కాబట్టి ఏఐని మీ నాలెడ్జ్లో ఇన్బిల్ట్ చేసుకోండి. ఒక చార్ట్ని అది ఎలా రీడ్ చేస్తుందో చూడండి, దాని ద్వారా మీకు ఫాస్ట్గా మీకైతే సో నాలెడ్జ్ని ఇంక్రీజ్ చేసుకోండి ఛాన్స్ వస్తుంది. సో ఏఐని స్టాక్ మార్కెట్లో ఖచ్చితంగా మీ యొక్క నాలెడ్జ్ని కంపల్సరీ దాంట్లో ఏఐలో ఉంచుకోండి, ఏఐ నాలెడ్జ్ మీద ఫోకస్ చేయండి, ఓన్లీ స్టాక్ మార్కెట్ రిలేటెడ్ బాగా చూసుకోండి. సో అప్పుడు మీరు సో అప్గ్రేడ్గా ఉంటారు, సో మీ నాలెడ్జ్ కూడా బాగుంటుంది, సో ఫ్యామిలీ నుంచి స్ట్రెస్ కానీ ఉండదు, మీరు రిస్క్ మేనేజ్మెంట్ ఫాలో అవుతున్నారు. సో దెన్ సో మీరు ఈ లోపల ఒక 2 years కంప్లీట్ చేసుకుంటారు, 1.5 year కంప్లీట్ చేసుకుంటారు. ఒక్కసారి బ్యాక్ వెళ్ళి చేసుకుంటే ప్రాఫిటబుల్గా ఉన్నారు, చాలా మనీ ఉంది. ఓకే, దెన్ యూ క్విట్ ద జాబ్ టు బికమ్ ఏ ఫుల్ టైమ్ ట్రేడర్. సో మీరు ఇప్పుడు ఎలిజిబుల్ అవుతారు. ఇవన్నీ మీరు ఫస్ట్ రిస్క్ టిక్, నెక్స్ట్ ఫ్యామిలీ టిక్, నెక్స్ట్ మీరు మీ యొక్క నాలెడ్జ్ టిక్, నెక్స్ట్ మీరు వచ్చేసి మీ ఏదైతే స్ట్రాటజీ ఉందో బ్యాక్ టెస్ట్ స్ట్రాటజీ టిక్. సో నెక్స్ట్ వచ్చేసి ఏ టిక్. సో 5 points టిక్ అయిపోయినాయి. సో దెన్ మీరు ఇప్పుడు రెడీగా ఉన్నారు టు బికమ్ ఏ ఫుల్ టైమ్ ట్రేడర్. సో దిస్ ఇస్ శ్రుతన్. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మనం ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ.